అబ్రాహాము గారు, మీ తమ్ముడు కుమారుడైన, మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నా, మీరెంతగానో పట్టించుకున్నా, మీరెంతగానో పెంచి పెద్ద చేసి ఆస్తి సంపదను ఇచ్చిన ఈ లోతును చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు అని అబ్రహామునికి వర్తమానం రాగానే, అబ్రహాము ప్లేస్ లో నాబోటి మనబోటి వారు ఉంటే ఏమంటారో తెలుసా? బాగా అయింది. ఏమంటారండి? బాగా అయింది, మంచిగా అయింది, అలానే జరగాలి అనలేదండి. చాలా మంది మనలో, మన బంధువులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు, వీరందరూ కూడా మనకి కొన్ని సందర్భాల్లో మోమాటాలు వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో తగువులు వచ్చినప్పుడు, కొన్ని సందర్భాల్లో గొడవలు ఏర్పడినప్పుడు, అవతల వారు కష్టాలు గుండా వెళ్తుంటే, అవతల వారు నష్టాలు గుండా వెళ్తూ ఉంటే, అవతల వారు ఇబ్బందులు గుండా వెళ్తా ఉంటే, బాగైంది, నన్నంత మాట అంటారా, నాకు ఇలా చేశారు, బాగైంది, తగిన శాస్తి జరిగింది అని మనలో చాలా మంది అంటారు. కానీ అబ్రహాము అని అనలేదండి. అలా ఎప్పుడు ఎన్నడూ కూడా మనం అనడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు అనంటే అబ్రహామే మన గొప్ప మాదిరి. అబ్రహామును విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయి సొదొమ గొమొర్రా పట్టణంలో నివాసం ఉన్నప్పుడు, ఇంకా లోతును చెరపట్టుకొని తీసుకెళ్లిపోతున్నారనే వార్త అబ్రహాముకు వినబడగానే అబ్రహాం మనసు కుదురుగా లేదని, అయ్యో నా తమ్ముడు కుమారుడైన లోతును తీసుకెళ్లిపోతున్నారా అని చాలా 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 అబ్రహాము బాధపడ్డాడు. బాధపడడం మాత్రమే కాకుండా, ఎలాగైనా సరే నేను నా తమ్ముడు కుమారుడైన లోతును, నా కుమారుడితో సమానం, లోతును నేను ఎలాగైనా విడిపించుకొని తీసుకొని వస్తాను.